ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 12. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకముపై మొదటి వరుసలోని మొదటి రాయి మీద యోధా గోత్రము పేరు వ్రాయబడెను. యోధా అనగా స్తుతి. ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణము సాగించినప్పుడు ముందు యోధా గోత్రము వారుండి తక్కిన వారిని నడిపింపవలెను. మన జీవితములలో కూడా స్తుతి, ఆరాధన మొదటి స్థానము వహించవలెను. అన్ని సమయములలో ఆయనను ఎట్లు ఆరాధించవలెనో మనము నేర్చుకొనవలెను. మనము కలిగి ఉండవలసిన మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఇది. మనము తిరిగి జన్మించిన తర్వాత బైబిలు జ్ఞానమును కలిగి ఉండవలెనని కోరుదుము. అధికముగా బైబిలు జ్ఞానమును సంపాదించిన ఎడల ఆత్మీయముగా ఎదగగలమని తలంచుదుము. మనము ఎన్ని పుస్తకములు చదివినను, ఎన్ని డిగ్రీలు సంపాదించినను కేవలము వట్టి బైబిలు జ్ఞానమును కలిగి ఉండుట ద్వారా ఎవరునూ ఆత్మీయముగా ఎదగలేరు. ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, స్తుతించుట, ఆరాధించుట, గొప్ప చేయుట మున్నగునవి నేర్చుకునుట ద్వారానే మనము ఆత్మీయముగా ఎదగగలము. నీవు దినమును ఆరంభించక మునుపు కొన్ని నిమిషములు ఎటువంటి విన్నపములు, మనవులు లేకుండా స్వచ్ఛమైన ఆరాధనతో గడపవలెను. ఆయనతో ఇలాగ చెప్పుము: ప్రభువా, నీ యొద్దకు, నీ సన్నిధికి నీతో ఉండవలెనని వచ్చి తిని, నీ సన్నిధిని అనుభవించవలెనని, నీ స్వరమును వినవలెనని, నీ మహిమా సౌందర్యములను చూడవలెనని వచ్చి తిని. నీవు ఆయన సన్నిధిని అనుభవించగానే రాజాది రాజైన ఆయనను ఆరాధించుము. ఆయన దయ, కనికరము, ప్రేమ, కృపలను బట్టి ఆయనను స్తుతించుము. ప్రతి శ్రమను బట్టి ఆయనకు వందనములు చెల్లించుము. నీ కష్టమైన జీవితమును బట్టి ఆయనకు వందనములు చెల్లించుము, కానీ బాధపడకుము. ఎందుకనగా దేవుడు ఎన్నడూనూ పొరపాటు చేయడు. నీ జీవితములో ఆయన ఏది అనుమతించినను ఒక ఉద్దేశముతోనే అనుమతించును. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువు మనలను ఏ విధమైన కష్టమైన పరిస్థితులలో ఉంచినను, అనారోగ్యమైనను, పేదరికమైనను, ఎట్టి శ్రమ అయినను, ఇంకనూ మనం ఆయనను స్తుతించి ఆరాధించి గొప్ప చేయవలెను. ఎందుకనగా ఆయన ఒక ఉద్దేశముతోనే అన్ని పరిస్థితులను అనుమతించును. మనం ఎంతగా ఆయనను ఆరాధించదమో అంతగా ఎదగగలము. స్తుతి, ఆరాధనలే విజయ రహస్యములు. ఎట్టి యుద్ధము చేయకుండగానే యోధా వారి శత్రువులు నాశనము చేయబడిరి. ఎందుకనగా వారు దేవునికి స్తుతిగానము చేయుచు యుద్ధమునకు వెళ్ళిరి. అదే విధముగా మన జీవితంలోని అన్ని పరిస్థితులలో మనం ఆయనను ఏ విధముగా ఆరాధించి హెచ్చించి గొప్ప చేయుటకు తెలుసుకుందుమో అప్పుడు శత్రువు మనకు వ్యతిరేకముగా చేసిన ప్రతి దాడిని మిక్కిలి సులభముగా వమ్ము చేయగలము. అనేకులు తమ బైబిలు జ్ఞానము, ఉపవాసము లేక దీర్ఘ ప్రార్థనల ద్వారా శత్రువును ఓడించుటకు ప్రయత్నించుదురు. వారు అటువంటి సాధనములు ఉపయోగించుట ద్వారా శత్రువును ఓడించలేమని త్వరలోనే తెలుసుకుందరు మరియు తామే ఓడిపోవుదురు. ఆ విధముగా ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి స్తుతించుట ద్వారానే శత్రువును ఓడించగలమనున్నది మొట్టమొదటి ఆత్మీయ పాఠమైనది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 89వ అధ్యాయం 1వ వచనం, 104వ అధ్యాయం 33వ వచనం, 105వ అధ్యాయం 5వ వచనం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.